హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈరోజు మా ఆయన చేపలు తీసుకొచ్చారండి. మిట్ట చేపలనేసి. చాలా టేస్టీగా ఉంటాయనేసి తీసుకొచ్చారు. అవి సగం నేను కర్రీ చేసుకున్నాను. సగం ఫ్రై చేసేసుకున్నాను. మరి మొత్తం కర్రీ చేశానంటే నా పనయిపోతుంది. ఏ ఫిష్ కర్రీ కోసమైనా కూడా ఇలాగే ఉంటుంది ప్రిపరేషన్. అంటే కొన్ని ఫిష్‌లకి అలా చేస్తాననమాట. అన్ని ఫిష్‌లకి అయినా కూడా ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకునే ముందు ఉప్పు, పసుపు, కొద్దిగా బియ్యం పిండి వేసుకొని కొద్దిగా కలిపేసుకొని, ఇంకా ఆయిల్ కొద్దిగా వేసుకొని ఇటు అటు టర్న్ చేసుకుంటాను. ఒక 2, 3 సార్లు అంతే. మరీ ఓవర్ ఫ్రై చెయ్యను. అలా చేసుకొని ఫిష్ కర్రీ వండడం మా ఇంట్లో అలవాటు. ఏ కర్రీ అయినా, ఏ ఫిష్ కర్రీ అయినా కూడా ఇదే ప్రాసెస్ ఉంటది. ఎందుకంటే వేరే ప్రాసెస్ ఏది చేసినా కూడా అంత ఇష్టంగా తినరు. ఈ ప్రాసెస్ చేస్తేనే ఇష్టంగా తింటారు. అందుకే నేను ఏ ఫిష్ కర్రీ అయినా కూడా ఇదే ప్రాసెస్ నేను ఫాలో అవుతాను. ఇవండి ఈ ఎండిపోయిన మామిడి ముక్కలైతే ఏ ఫిష్ కర్రీకైనా కూడా ఇలానే వండితే మా ఇంట్లో ఇష్టం. అంటే ఏ ఫిష్ కర్రీ కానీ ఎక్కువగా అన్ని ఫిష్ కర్రీలకి మరి ఇది సూట్ అవ్వదనమాట. కొన్ని రకాల చేపలకైతే ఇది బాగా సూట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా ఇవైతే యూజ్ చేస్తాం కాబట్టి మేమైతే స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఇంతకుముందు కూడా ఒక ఫిష్ కర్రీ కూడా ఇలానే చేసి పెట్టాను యూట్యూబ్ ఛానల్‌లో. ఈ మధ్యనైతే కొద్దిగా హెల్త్ అనేది బావుండట్లేదు నాది. మొన్న ఒక వీడియో చేశాను కదండీ! ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల ఏంటంటే ఏ పని కూడా తొందరగా చేయలేకపోతున్నాను. ఒక 2, 3 డేస్ అవుతుంది. ఈ మెడిసిన్స్ అవి యూజ్ చేస్తున్నాను. కొద్దిగా రికవరీ కనిపిస్తుంది గానీ, మళ్ళా వెళ్ళాల్సి ఉంటది. ఒక 4, 5 డేస్ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఎక్స్‌ట్రా ఏవైనా మెడిసిన్స్ ఏవైనా తీసుకోవాలేమో అడిగి ఇంకా మెడికేషన్ అనేది ఇంకా బెటర్‌గా చేసుకోవాలి. అందుకే నేను ప్రతి ఆడవాళ్ళకి చెప్పేది ఒకటేనండి. వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. మనకి ఎన్ని పనులున్నా కూడా, ఇంట్లో ఎన్ని రకాల వర్క్స్ ఉన్నా కూడా వాటర్ అనేది తీసుకోండి ప్రాపర్‌గా. ఆహ్, ఇంకా ఆకుకూరలనేవి ఎక్కువగా తీసుకోండి. ఇంకా నాన్ వెజ్‌లోనికొస్తే ఎక్కువ ఫిష్ తినడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఈ చికెన్ గానీ, మటన్ గానీ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ చికెన్ ఇష్టమైన వాళ్ళు చాలామందుంటారు. అలాంటి వాళ్ళేంటంటే ఎక్కువ స్పైసెస్ కాకుండా, ఎక్కువ మసాలాస్ లేకుండా నార్మల్‌గా ఏవైనా కుక్ చేసుకొని ఇంకా తింటే చాలా మంచిదండి. మన ఆరోగ్యం మీద మాత్రం ఫుల్లు శ్రద్ధ పెట్టి ఉండాలండి ఎప్పుడు కూడా ప్రాపర్‌గా. మనం హెల్తీగా లేకపోతే మన ఇల్లు కూడా హెల్తీగా ఉండదు. మన ఫ్యామిలీ అంతా కూడా సఫర్ అవుతుంది మనం గాని అన్‌హెల్తీ అయిపోతే. కాబట్టి మీ అందరికి నేను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ముఖ్యంగా హెల్త్ అనేది ఎప్పుడు కూడా విస్మరించొద్దు. హెల్త్‌ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలి. ఒక్కసారి పాడైపోయిందంటే అది మళ్ళీ రికవర్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. నెలలు పట్టొచ్చు. ఎన్ని రోజులైనా పట్టొచ్చు. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఆడవాళ్ళలోనే ఎక్కువొస్తాయండి. మగవాళ్ళలోని చాలా తక్కువొస్తాయి. నాకైతే ఈ ప్రాబ్లమ్ మా పాప డెలివరీలో వచ్చిందనమాట. అప్పటినుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. అందుకే నేను చెప్పేదేమిటంటే ఎన్ని ఉన్నా కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. ఆహ్, ప్రాపర్‌గా వాటర్ తాగడం గానీ, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం గానీ, మార్నింగు ముఖ్యంగా చెప్పేదేంటంటే ఏదైనా ఒక ఎక్సర్‌సైజ్ అది యోగా కావచ్చు, వాకింగ్ కావచ్చు ఏదైనా చేస్తే చాలా మంచిది. నేనైతే ఈ ఇష్యూ స్టార్ట్ అయిన నుంచి నేను రెగ్యులర్‌గా చేస్తాను 1 అవర్. దానివల్ల నాకు కొంతవరకు రికవర్ అయినట్టు అనిపించిందనమాట. యోగా గానీ, ఇంకా ధ్యానం గానీ, అది కూడా చాలా చాలా మన లైఫ్ స్టైల్‌లోని చాలా ఇంపార్టెంట్ అండి. మెడిటేషన్ అనేది. ఇంకా ప్రాణామాయ ఇలాంటివన్నీ కూడా చేస్తే చాలా చాలా మంచిది. నేను కంపల్సరీ చేస్తాను. మార్నింగు ఒక 1 అవర్ అయినా చేస్తాను. ఇంకా నైట్ పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవరు ప్రాణామాయ ఏదైనా చేసి నేను పడుకుంటానండి. నాకది అలవాటయిపోయింది. ఎందుకంటే ఒక్కసారి హెల్త్ ఇష్యూ వచ్చేసిన తర్వాత నిజంగా ఇవన్నీ నేను మొదలుపెట్టాననమాట. మొదలుపెట్టాక నాకు డాక్టర్ మెడికేషన్ కొంత వల్ల నయమయింది కానీ, కొంత వరకు మాత్రం నేను చేస్తున్న యోగా వల్ల మాత్రం మెడిటేషన్ ఇంకా ప్రాణామాయ ఇలాంటివన్నీ కూడా నన్ను చాలా వరకు కూడా రికవరీ చేశాయనే చెప్పాలి.
అది మాత్రం నేను చెప్పగలను ఖచ్చితంగా. కంపల్సరీ ఇలాంటి అలవాట్లన్నీ కూడా మనలాంటి ఆడవాళ్ళు అలవాటు చేసుకోవాలి. చాలా మంచిదండి. మీరు కూడా వీలుంటే మార్నింగ్ మాత్రం కంపల్సరీ యోగా, వాకింగ్ ఏదైనా మీకు ఏది అవైలబుల్ అనిపిస్తే, మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి. మన హెల్త్‌ని మనమే కాపాడుకోవాలి కాబట్టి. ఇంకా ఈరోజు విషయానికొస్తే ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అయితే నేను చేసేసానండి. ఇలా సింపుల్‌గానే చేసుకుంటాను. నేను చెప్పాను కదా! నేను ప్రతి వీడియోలో చెప్తాను. మా ఇంట్లో అయితే ఎక్కువ మసాలాస్ గాను, ఉప్పు, కారం అన్నీ కూడా చాలా తక్కువ వేసుకుంటాం. కాకపోతే నాన్ వెజ్‌లో కొద్దిగా అంటే రోజువారీ కన్నా నాన్ వెజ్‌లో కొద్దిగా అమౌంట్ అనేది పడుతుంది. అంతేకాని ఎక్కువైతే మరీ ఎక్కువైతే వేసేసుకోను. ఎందుకంటే నాన్ వెజ్‌లో కొద్దిగా ఉంటేనే ఉప్పు, కారం ఉంటేనే టేస్ట్‌గా ఉంటుంది. కాబట్టి కొద్దిగా వేస్తాననమాట. అందులోనూ ఆహ్, ఉప్పు తప్ప ఇంకా మిగతావన్నీ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటామనమాట. పసుపు కొమ్ములు తెచ్చి మిల్లులో ఆడించుకుంటా అనమాట. అలాగే ఎండుమిరపకాయలు, మిర్చి పౌడర్ చేసుకుంటాం. అలాగే గరం మసాలా కూడా ఇంట్లోనే చేసుకుంటాననమాట. ఇంకా ఆయిల్ విషయానికొస్తే గానుగ నూనెను యూజ్ చేస్తాను నేను. గానుగ నూనె లేనప్పుడు అప్పుడప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుంటాననమాట. అలాగ నేను నా వంట ఇది నేను నా కుకింగ్ స్టైల్‌లో ఇవి మార్చేసాననమాట. ఎందుకంటే హెల్త్ ఈ కాపాడుకోవడానికి ఇలాంటి చేంజెస్ అన్నీ. అదేనండి. ఇంకా మీ అందరూ కూడా హెల్తీగా ఉండాలని నా ఆకాంక్ష. మీ హెల్త్‌ని కూడా కాపాడుకుంటూ, మీరు కూడా హెల్తీగా ఉంటూ, మీ ఫ్యామిలీని కూడా హెల్తీగా ఉంచుతారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. ఇంతకు మించి మీ ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే నా లంచ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇంకా వంటగది అయితే మొత్తం నేను ఊడ్చుకుంటున్నాను. ఎందుకంటే మరి కాసేపట్లో వస్తారు కాబట్టి మా హస్బెండ్, పాప. మా పాప కూడా మా హస్బెండ్ షాప్‌కి వెళ్ళిపోయింది. ఇద్దరు వస్తారు. ఇంక వస్తే వాళ్ళు కింద కూర్చొని తినడం అలవాటు కాబట్టి కింద వంటయ్యాక రోజు కూడా నేను రూమ్ క్లీన్ చేసేసి ఇంకా కూర్చొని ఇంకా తింటారనమాట. భోంచేస్తారు. ఇదిగోనండి నా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. కర్రీ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్‌కి కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసేసుకున్నాననమాట. ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంతే ఈరోజు వ్లాగు. ఇంకా నా వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.